ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసలపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలక అంశాలను పొందుపరిచింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టు గుర్తించింది సిట్. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదు కాగా మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 124 మంది అరెస్టు, 94 మంది నోటీసులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలన జరిపామన్న సిట్ అన్ని ఘటనలపై కేసు నమోదు చేయడంపై ఆరా తీసింది. దర్యాప్తులో లోపాలున్నట్లు గుర్తించామని సిట్ స్పష్టం చేసింది. సిట్ విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ అందిస్తారు. ఓవర్ టు సంతోష్. రహీం, ఏదైతే ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల యొక్క పోలింగ్ అనంతరం, ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా హింసాత్మక ఘటనలపై ఇటు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో ఇక ఏపీలో సిట్ బృందం అనేది కూడా ఏర్పడడం జరిగింది. అయితే వినీత్ బ్రిజ్లాల్ సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందం అనేది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్ళడం కూడా జరిగింది. ఈ యొక్క బృందంలో చూసుకున్నట్లయితే కనుక ఒక ఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా 4 డిఎస్పీలు, 7 పోలీసు ఇన్స్పెక్టర్లతో పాటు ఒక న్యాయ సలహాదారులు సైతం కూడా ఇక ఏర్పడి ఒక 4 టీముల్ని అయితే కనుక ఒక్కో టీము డిఎస్పీ నేతృత్వం అయితే కనుక వహించడం కూడా జరిగింది. పల్నాడు జిల్లాకి 2 బృందాలు, అదేవిధంగా అనంతపురంకి 1 బృందం, తిరుపతికి 1 బృందంగా అయితే కనుక వీళ్ళు బృందాలుగా విడిపోయి ఒకేసారి ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం కూడా జరిగింది. దాదాపు 33 హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కూడా నిర్ధారణకు రావడంతో దాదాపు 1370 మంది వరకు కూడా ఈ యొక్క కేసులు అనేది కూడా ఉంచడం జరిగింది అంటూ కూడా సిట్ నివేదిక అయితే కనుక అందించడం కూడా జరిగింది. దాదాపు 150 పేజీలతో కూడినటువంటి ఈ యొక్క నివేదిక అనేది ఇటు డీజీపీకి అందించడం ఇప్పుడు పూర్తి స్థితిలో అయితే కనుక ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఇక కేంద్ర ఎన్నికల సంఘం సైతం సీరియస్ అవడంతో హుటాహుటిన సీఎస్ అదేవిధంగా డీజీపీ సైతం కూడా ఇక ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరోసారి అయితే కనుక ఢిల్లీకి వెళ్ళనున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఈ యొక్క నివేదిక అయితే కనుక అందించే విధంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇటు ఏదైతే రాష్ట్ర ఎన్నికల అధికారికి అదేవిధంగా సిఎస్ కి యొక్క నివేదిక అనేది కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అనంతపురం, అదేవిధంగా తిరుపతి, పల్నాడు జిల్లాలో ఈ యొక్క ఘటనలు చోటు చేసుకోవడం, వీరిపై అయితే కనుక ఏదైతే ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్నటువంటి వారిపై అయితే కనుక పూర్తి స్థాయిలో 41A కింద నోటీసులు జారీ చేయడం, వారందరినీ కూడా పూర్తి స్థాయిలో అదుపులో తీసుకోవడం, నిందితులకి సైతం కూడా ఈ యొక్క నోటీసులు అందించడం కూడా జరుగుతుంటూ కూడా ఇక దీనికి సంబంధించిన నివేదిక అందించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క సాక్షిని, అక్కడ ఉన్నటువంటి సాక్షిని సైతం కూడా ఈ యొక్క బృందం, సిట్ బృందం అనేది కూడా విచారించడం కూడా జరిగింది. ఆయా సిట్ బృందం అయితే కనుక ఆయా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వైసీపీ నాయకులు సైతం కూడా నేరుగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళినట్టు కూడా ఒక సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇక తాడిపత్రిలో జరిగినటువంటి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించినటువంటి తీర్పై కూడా ఈ యొక్క సిట్ బృందానికి వైసీపీ నాయకులే ఫిర్యాదు అందించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పోలీస్ శాఖలో చేసినటువంటి వారిపై కూడా ఇటు శాఖాపరమైనటువంటి చర్యలకి ఆదేశిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇక ఎవరైతే హింసాత్మక ఘటనలు పాల్పడిన వారందరిపై అయితే కనుక కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా ఇక సిట్ బృందం అనేది పేర్కొనడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1370 మంది నిందితులుగా అయితే కనుక ఈ యొక్క కేసులో చేర్చడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే 124 మందిని అరెస్ట్ చేసి అదేవిధంగా 94 మందికి సిఆర్పిసి 41A కింద అయితే కనుక నోటీసులు జారీ చేయడం జరిగింది అంటూ కూడా ఈ యొక్క సిట్ బృందం అనేది తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక వీరందరిపై చర్యలకి రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఈవీఎం మిషన్ కావచ్చు, అదేవిధంగా తిరుపతి ఈవీఎం మిషన్ వద్ద చేసినటువంటి అల్లర్లపై అయితే కనుక సిట్ బృందం సీరియస్ గా తీసుకోవడం, వీరిపై అయితే కనుక సెక్షన్లు నమోదు ఏదైతే దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించిన సెక్షన్స్ అయితే కూడా నమోదు చేస్తూ వారిపై అయితే కనుక కఠిన చర్యలకైతే కనుక ఆదేశాలు జారీ అవబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓకే రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.